వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో సమస్యలపై పోరాడేందుకు ప్రతిపక్షాలకు ఛాన్సే లేదు. కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి వ్యాఖ్య. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క వర్గానికే కొమ్ము కాస్తే సహించాం. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య స్పష్టీకరణ. బెడ్ మీద మూత్రం పోసిందని బాలికపై మారుతండ్రి పైశాచికత్వం. గమనించిన స్కూల్ టీచర్ ఆరా తీసి అధికారులకు ఫిర్యాదు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించండి. ముత్యంపేట నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు కాంగ్రెస్ నేతల పాదయాత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలు, అబద్ధపు ప్రచారాలు ఎన్ని చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేయాలనుకున్న మంచిని చేసే తీరుతాడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట మండలం చిన్నగుళ్లపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు సమస్యలపై పోరాడేందుకు అవకాశం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ప్రతి గడపకు వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ సేవలు అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్తపేట జేసీఎస్ మండల కన్వీనర్ మార్గాన గంగాధర్, ఆముడ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు, జెడ్పీటీసీ గూడపాటి రమాదేవి, ప్రవీణ్ కుమార్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి ప్రతిపక్షాలు కూడా ఇవాళ పని లేకుండా మరి గోల్డ్ గిలుకునే పరిస్థితికి వచ్చేసాం. ఏం చేద్దంటే ఈ నియోజకవర్గంలోనే ఇదేం కర్మ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక కర్మ పడితే ఆ కర్మను ఇదేం కర్మను ప్రతి ఇంటికి వస్తే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, మాకు ఇవాళ ఇంట్లో కాగితం ఇచ్చి మాకు చెప్తున్నారు, నువ్వేమి ఇచ్చావో ఇంటికి వచ్చి చెప్పు అనేటువంటి మాట అడుగుతుంటే ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, ఇంకేతర పార్టీలు ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో దూరాల్సిన పరిస్థితి మొట్టమొదటిసారి దాపరించింది. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మరి సహనం కోల్పోయి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడాన్ని జీర్ణించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక్కడో ఈ యొక్క ప్రజల్ని మరి ఈ యొక్క జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని దించలేక ఇవాళ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే రేపు ఇంకొక ఆవిడనో లేకపోతే జ్యోతిలక్ష్మినో ఇంకోటి ఎలక్ట్రోల్ అందరినీ పోగేసుకుని ఈ ప్రభుత్వాన్ని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరివాడు కాదు, ఇవాళ ఒంటరిగా పోటీ చేస్తాడని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కొండంత అండ ఈ రాష్ట్ర ప్రజానీకం. కానీ ఒంటరివాడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో తెలియక వాళ్ళని వీళ్ళని సంకలించుకుని వచ్చి రేపు ఏదో చేయాలంటే అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. జీరో అయినటువంటి లోకేష్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల భుజాల మీద ఎక్కిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. లోకేష్ గారి పాదయాత్రలు కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. మరి జీరోని హీరోని చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం సినిమాల్లో సక్సెస్ అవుతుంది తప్ప రాజకీయాల్లో కాదనేటువంటిది రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్ళకెట్టిన విధంగా ప్రజలు చూపించే కార్యక్రమం చేస్తారు. కొత్తపేట నియోజకవర్గంలో 2014లోనే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ ఇక్కడ 2023-24లో మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాతో పాటు వర్షమైనప్పటికీ కూడా నాతో పాటు మరి సహకరించి తిరుగుతున్నటువంటి మా కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ కేడర్ కానీ అలాగే అధికారులు అలాగే మరి ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ వాలంటీర్స్ వారందరూ కూడా కలిపి తిరుగుతున్నాం. ప్రజలు సాధారణ స్వాగతం పలుకుతూ మరి మీరు రావాలా, మరి ఎట్లా ఎప్పుడు కూడా మాకున్నటువంటి 30-40 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు కూడా ఇలా ఇంటికి వచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ప్రభుత్వం చూడలేదు అని చెప్పి వాళ్ళు సాధారణ స్వాగతం పలుకుతున్నారు. రాబోయేటువంటి కాలంలో కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒక్క వర్గానికే కొమ్ము కాస్తే సహించేది లేదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య స్పష్టం చేశారు. మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం మహబూబ్ నగర్ లోని జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం, జాతీయ న్యాయశాఖ, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ వర్గీకరణ సాధ్యం కాదని తేల్చి చెప్పిన అన్నదమ్ముల్లాంటి మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి మంద కృష్ణకు వత్తాసు పలుకుతూ వర్గీకరణ
ప్రయత్నాలు చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. గతంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఎస్సీ వర్గీకరణను నెత్తిన పెట్టుకుని కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకొని దళితుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమించి బీజేపీని భూస్థాపితం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ యనుపోతుల కర్ణ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాడం రాఘవేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాడం వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు సాతర్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తొక్కేయాలని చూడడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. ఒక కేంద్ర మంత్రిగా ఉంటూ రాజ్యాంగం కల్పించిన పదవిలో ఉంటూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణను కేంద్రంలో వర్గీకరణ చేయాలని ప్రధానమంత్రికి మిగతా కేంద్ర మంత్రులను కలిసి మందకృష్ణతో పాటు వర్గీకరణ ప్రయత్నాలు చేస్తే తెలంగాణ మాలమానాడు చూస్తూ సహించదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు, జాతీయ న్యాయశాఖ, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్సీ వర్గీకరణ చెల్లదు, ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పినప్పటికీ కూడా అన్నదమ్ముల లాంటి మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టడం అనేది సరైంది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని కూడా ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని కోరుతా ఉన్నాం. ఒకవేళ దళితుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలనే ఆలోచన ఉంటే, దళితులను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే, దళితుల యొక్క వెనుకబాటుకు ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించి ప్రత్యేకమైన చట్టాలను తీసుకొని వచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప దళితులను విడదీసి పాలించాలనే ఆలోచనను మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మీరు ఇదే విధంగా మందకృష్ణ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు గాన కొనసాగిస్తే తెలంగాణలో నీ పుట్టగతులు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు చేసి కాలగర్భంలో కలిసిపోయారు. నీ పరిస్థితి కూడా, నీ రాజకీయ భవిష్యత్తు కూడా అదే విధంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఎస్సీ వర్గీకరణను నెత్తిమీన పెట్టుకొని ఒక పెద్దమాదిగా లెక్కల పోషించినటువంటి అంశాన్ని ఈరోజు వెంకయ్య నాయుడు పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా టీడీపీ మనుగడ లేకుండా పోయింది. మాలల ఆగ్రహానికి గురైన సంగతి కూడా గుర్తుపెట్టుకో బిడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలి. ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి దళితుల అభివృద్ధికి లక్ష్యంగా పనిచేయాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంగా భాజపాకు పుట్టగతులుండవు. ఖచ్చితంగా తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో ఉద్యమించి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే భాజపా మనుగడ లేకుండా బొందబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. జై భీమ్, జై మాల. మా అమ్మ ముందే నాన్న ఇనుప కడ్డీలతో నా ఒళ్లంతా వాతలు పెట్టాడు టీచర్. చాలా నొప్పిగా ఉంది, కూర్చోలేకపోతున్నా అంటూ 6 ఏళ్ల చిన్నారి ఏడుస్తూ చెప్పిన మాటలు విని ఆ ఉపాధ్యాయురాలు చలించిపోయారు. చిన్నారిని బుజ్జగించి వివరాలు ఆరా తీయగా
ఓ మారుతండ్రి పైశాచికత్వం వెలుగు చూసింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం బసవేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న అమృతకు చంద్రిక అనే 6 ఏళ్ల కుమార్తె ఉంది. కొంతకాలంగా అమృత భర్త దూరంగా ఉంటూ మణికంఠ అనే ఆటో డ్రైవర్తో సహజీవనం చేస్తోంది. పరుపుపై మూత్రం పోసిందన్న కారణంతో మారుతండ్రి ఇనుప చువ్వలు కాల్చి అమృత చూస్తుండగానే బాలిక నోరు, తొడ, ఇతర సున్నిత ప్రాంతాల్లో వాతలు పెట్టాడు. దీంతో బాలిక రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయింది. గాయాలతోనే పాఠశాలకు వచ్చిన బాలిక సరిగా కూర్చోలేక ఇబ్బంది పడుతుండటంతో గుర్తించిన ఉపాధ్యాయులు తన దగ్గరికి తీసుకుని పరిశీలించగా శరీరమంతా వాతలు కనిపించాయి. వెంటనే ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూపురం రూరల్ ఏఎస్ఐ జయరామిరెడ్డి పాఠశాలకు చేరుకొని చిన్నారి పరిస్థితిని గమనించి స్టేషన్కు తీసుకువెళ్లారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కృష్ణారెడ్డి తెలిపారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను వైఎస్ఆర్సీపీ హిందూపురం సమన్వయకర్త దీపిక పరామర్శించారు. ఈ అమానుష ఘటనను నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ సంపత్ కుమార్, ఏపీ స్టేట్ చైర్మన్ లక్ష్మీకాంత్, ఏపీ లీగల్ సెక్రటరీ రజనీ నక్కా, ఏపీ ఉమెన్ చైర్మన్ రాజేశ్వరి, రాయలసీమ మీడియా సెక్రటరీ శ్రీనివాసులు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపున తీవ్రంగా ఖండించారు. వాళ్ళని ఊర్లో ఉన్నకూడదు, మేడం కూడా దాడి చేస్తారు. రాత్రి ఉచ్చులు పోసుకున్నాను. అందుకు మా డాడీ వాతలు పెట్టాడు. వాతలు పెట్టిన తర్వాత అలాగే నిలబెట్టాడు, లేచి ఉండాలి. అయిన తర్వాత నేను పాస్ అర్జెంట్ అవుతుందని బయటికి వెళ్ళి పాస్ పోసి వచ్చాను. ఆ తర్వాత చూసిన తర్వాత ఏడుపు వచ్చింది. ఆ తర్వాత పొద్దున్నే అయినాక బట్టలు మార్చుకున్నాను. ఏం చదువుతున్నామ్మా? ఏం చదువుతున్నామా? 2వ క్లాస్. ఏం పేరు? హిందూపురం రూరల్ పిఎస్ పరిధిలోని బసవేశ్వర కాలనీ గ్రామంలో అమృత అనే అమ్మాయి 6 ఇయర్స్, ఆమెకి సెకండ్ క్లాస్ చదువుతుంది. ఆమె ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ అమృత, మణికంఠ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఆమెకి ఆ పాప ఇంట్లో ఏదో పాస్ పోసిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఆమెకి వార్తలు పెట్టినారని చెప్పేసి ఐసీడీఎస్ వైపు నుంచి ఫోన్ రావడం జరిగింది. దాని మేరకు మేము కూడా ఆ విలేజ్కి మా స్టాఫ్ పంపించాము. మా స్టాఫ్ సమక్షంలో ఐసీడీఎస్ వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం తీసుకోవడం జరిగింది. దీనిపైన ఫిర్యాదు వచ్చిన తర్వాత దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే దీనిపైన కారకులో వాళ్ళపైన చర్య తీసుకున్నామో తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముత్యంపేట గ్రామం నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్యాక్టరీ విజయపథంలో నడిచిందని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే దీనిని ముయించిందని మండిపడ్డారు. ఈ చర్య వల్ల ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తుందో అనే విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఎంతో మంది రైతులకు జీవనాధారమైన షుగర్ ఫ్యాక్టరీని మూయించడం రైతుల పట్ల ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికలకు ముందే ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీ వెంటనే, మూతపడ్డ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వెంటనే, మూతపడ్డ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వెంటనే. జై జవాన్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.
ఇచ్చింది సోనియమ్మ వచ్చింది తెలంగాణ వచ్చింది తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ విద్యార్థుల పోరాటమే ఫలితమే ఈనాడు మనకు వచ్చింది తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ వచ్చింది తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ వచ్చింది తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ వచ్చింది తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ జయశంకరన్న నీవు కలలుగన్న తెలంగాణ జయశంకరన్న నీవు కలలుగన్న తెలంగాణ కనులారా చూస్తానన్న ఆశ నీకు ఉండెనన్న కొండా బాపూజీ నీవు కోరుకున్న తెలంగాణ 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 వచ్చింది తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ వచ్చింది తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ వచ్చింది తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ వచ్చింది తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ జై కాంగ్రెస్. కనీస వేతనాలు లేకుండా గ్రామ పంచాయతీ కార్మికులు బతికేదెట్లా అని నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్ మేడి ప్రియదర్శిని అన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 12,769 గ్రామాలలో పల్లె ప్రజలకు ప్రత్యక్ష సేవలందిస్తున్న 50,000 మంది పంచాయతీ సిబ్బంది గత 16 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా వివక్ష పాటించడం తగదని అన్నారు. 160% మంది దళితులే గ్రామ పంచాయతీ కార్మికులు కావడం వల్లే వివక్ష కొనసాగిస్తున్నారా అని విమర్శించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సేవలందించారని చెప్పారు. ఎన్నికలకు ముందు పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేస్తామని సీఎం వాగ్దానం చేసి 9 ఏళ్లు గడిచినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల జేఏసీని చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షుడు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చదువుకున్న వాళ్ళే దీంట్లోకి వస్తుంది అని చెప్పి అందరం కలిసి ఐక్యంగా ఉండి ఈ పోరాటాన్ని ప్రభుత్వ ఉచ్చారణ వరకు దాకా సాధిస్తామని చెప్పి అందరూ ఐక్యంగా పోరాటం చేస్తాం. నిర్మల్ జిల్లా బాయింసా వ్యవసాయ మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్లకు 2,30,00,000 నిధులు మంజూరైనట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. నిధులు మంజూరు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి, స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జేకే పటేల్, డైరెక్టర్ తోట రాంబు, నగేష్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ తెలంగాణ ప్రభుత్వం నుంచి 2,30,00,000 వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి నిధులు మంజూరయ్యాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇట్టి మంజూరుకి కృషి చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి, మార్కెటింగ్ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి, మార్కెటింగ్ డైరెక్టర్కి ధన్యవాదాలు, పాలక మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మంజూరైనటువంటి పనులను అతి త్వరలో టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేసి ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వరంగల్ జిల్లాలో ప్రముఖ డాక్టర్లు తాళ్ల రవి, తాళ్ల రాధాదేవి దంపతులు జెమినీ థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేసిన చెన్నైకి చెందిన ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ 35వ బ్రాంచ్ ను ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై వైద్యులు చంద్రలేఖ, అరుణ్
ముత్తివేల్తో కలిసి డాక్టర్ తాళ్ల రాధాదేవి మీడియాతో మాట్లాడారు. సంతాన సాఫల్యం కోసం మహిళలు అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన తమ ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ను సంప్రదించాలని కోరారు. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రాకేష్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, జిల్లాలోని ప్రముఖ డాక్టర్లు, బంధుమిత్రులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరంగల్ నుంచి ఇవాళ నూతనంగా ప్రారంభమైన ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్ వ్యవస్థాపకులు తాళ్ల రవి గారు, మేడం, తర్వాత ఐశ్వర్య సెంటర్ చెన్నై నుంచి వచ్చిన వైద్య బృందానికి చంద్రలేఖ మేడం, అరుణ్ సార్, వాళ్ళు అధునాతన ప్రక్రియను మన వరంగల్కు తీసుకురావడం చాలా అభినందనీయం. యావత్ వరంగల్ ప్రజానికానికి ఈ ఫర్టిలిటీ సెంటర్ అందు ఫర్టిలిటీ సమస్యలు ఉన్న వారందరికీ ఈ సెంటర్ ఒక మార్గదర్శకం చూపిస్తూ వాళ్ళ ఉన్న సమస్యలన్నీ తీరుస్తుందని ఆశిస్తున్నాము. ఇందులో ఆల్ లేటెస్ట్గా వచ్చిన ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొచ్చి ఈ సెంటర్ను స్థాపించడం జరిగింది. ఇంకొక పెద్ద ఇదేంటి అంటే చంద్రబాబు మేడం ఆశించినట్టుగా వారి పుత్రుడు, వాళ్ళ కోడలు ఈ సెంటర్ను ఇంకొక స్థాయికి తీసుకుపోవడం, దానివల్ల వరంగల్ ప్రజానికానికి వైద్య సేవలు అందించడం చాలా హర్షణీయం. మేము అందరం వారి సెంటర్ ఇంకా ఎంతో పైకి ఎదగాలని ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ అంటే ఇవాళ ప్రారంభోత్సవం జరుపుకుంటున్నటువంటి ఐశ్వర్య ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి ముఖ్యంగా మన ఇక్కడ ఇంతకుముందు ఈ సెంటరు డాక్టర్ చంద్రబాయి వాళ్ళది, అంటే ఎన్నో ఏళ్ళుగా గత దాదాపు అర్ధ శతాబ్దం నుంచి కూడా ఇక్కడ మనకు చాలా సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్, సో వాళ్ళ యొక్క ఈ యొక్క ఐశ్వర్య ఇన్ఫెర్టిలిటీ సెంటర్ అనేది ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నది. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాళ్ల రవి మరియు రాధారాణి డాక్టర్స్ ఇక్కడ ఈ సెంటర్ను వాళ్ళంటే ముఖ్యంగా చెన్నై నుంచి వచ్చినటువంటి డాక్టర్ చంద్రలేఖ అండ్ డాక్టర్ అరుణ్ ఇక్కడ అంటే మన దాదాపు సౌత్ ఇండియాలో అంటే వీళ్ళ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే మామూలుగా ఇక్కడ ఇంకా వరంగల్లో కూడా 1-2 ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళకంటే అధునాతనమైనటువంటి ప్రక్రియలు అనేటువంటిది యూజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ అరుణ్ ఇతను అంటే ఎంసీహెచ్ అంటే రిప్రొడక్టివ్ సూపర్ స్పెషాలిటీ చేసినటువంటి డాక్టరు. కాబట్టి అంటే ఎవరైనా ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలు కాకపోవడము ఇబ్బంది ఉంటే ఇక్కడికి వచ్చి సర్వీస్ తీసుకోవచ్చు. సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి తప్పకుండా అంటే ఛార్జెస్ తక్కువలో చేయాలి. ఎందుకంటే చాలామంది ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్లో హైదరాబాద్ కానీ ఇంకా పెద్ద పెద్ద నగరాలకు పోయినప్పుడు ఎక్కువగా అంటే డబ్బులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు డెఫినెట్గా మేము మీ యొక్క సూచనను పాటిస్తామని చెప్పిండు. సో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది అంటే ముఖ్యంగా ఈ యొక్క సెంటర్ను వీళ్ళ యొక్క డాక్టర్ రవి మరియు రాధారాణి ఇక్కడ పెట్టినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క పెట్టినటువంటి మన సౌత్ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళకు కూడా శుభాభినందనలు తెలుపుతూ మన దగ్గర ఈ యొక్క సర్వీస్ను అంటే నార్మల్ అంటే మామూలు వేజెస్ అంటే ఛార్జెస్ తోటి ఇవ్వాలని నేను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద సెంటర్.
మణిపూర్లో గిరిజన మహిళను వివస్త్రను చేసి రేప్ చేసి చంపిన నిందితులను ప్రజాకోర్టులో ఉరితీయాలని మహబూబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ప్రజా కుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గిరిజన మహిళలను వివస్త్రను చేసి అతి దారుణంగా కొట్టి చంపిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తక్షణమే అల్లర్లను ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఆగడాలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మేధావులు, ప్రజాతంత్రవాదులు, సామాజిక కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వాన్ని తక్షణమే ఇంటికి పంపించకపోతే దేశానికి ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త గూగులోతు కిషన్ నాయక్, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు గుగ్గిళ్ల పీరయ్య, ఎల్హెచ్పిఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ గూగులోతు భీమానాయక్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రామ్మూర్తి, సేవలాల్ సేన నాయకుడు బూఖ్య రవి నాయక్, భారత్ బచావో నాయకుడు శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసులను నిర్దాక్ష్యంగా అక్కడిని తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ప్రభుత్వం ఉందా, ఒక ప్రజాస్వామ్యం ఉందా, చాలా బాధాకరం. అక్కడున్న ఆదివాసీ మహిళలను వాళ్ళను బట్టలు కూడా తీసి వ్యవస్థం చేసి నగ్నంగా ఊరేగించి వాళ్ళ మీద రేప్ చేయడం, అక్కడున్న పోలీసులు కూడా వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ పోలీస్ యంత్రాంగం ముందే రేప్ చేయడం. కేంద్రంలో ఉన్న ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని తక్షణమే ఇంటికి పంపించకపోతే మణిపూర్లో జరుగుతున్న ఘటనలు భారతదేశం మొత్తం జరిపించి కులాల మధ్య, గిరిజనుల మధ్య, మాలల మధ్య, దళితుల మధ్య ఇట్లా అందరి మధ్యలో గొడవలు సృష్టించి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉన్న భారత రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి మనుస్మృతిని తీసుకురావడం కోసం ఈ బీజేపీ మణిపూర్లో గత 79 రోజులుగా మహిళలపై దాడులు చేస్తూ పాశవికంగా బట్టలు విడదీసి అత్యాచారం చేస్తున్నారు. మోడీ కనుక భార్య ఉండి ఉంటే, తనకు ఆడబిడ్డలు ఉండి ఉంటే తనకు తెలిసి ఉండేదే. ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ద్రోహులారా, మీకు అక్కలున్నారు, చెల్లెలున్నారు, అత్తలున్నారు. సమాజంలో మహిళల్ని గౌరవించని వాడు ఈ సమాజంలో వానంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో లేడు. కాబట్టి దేశంలో ఉన్న మేధావులు, ప్రజాతంత్రవాదులు ఇలాంటి ఘటనలు జరగకుండా తన మిత్రులను భవిష్యత్తులో ఎగ్జాంపుల్గా తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఇక్కడ తన మిత్రులను టీఆర్ఎస్ లాంటి, టీడీపీ లాంటి, వైసీపీ లాంటి పార్టీలను మిత్రులుగా తయారు చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ బీజేపీ ఎంపీల కోసం, మద్దతు కోసం తయారు చేసుకుంటా ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్న మేధావులారా, మనం ఖండించకపోతే భారతదేశం మళ్ళీ 70-100 సంవత్సరాల వెనకకు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీని అందరినీ ఖండించాలని కోరుతూ లంబాడి హక్కుల పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా గుగ్గులోతు భీమానాయక్ ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నేషనల్ హైవే పక్కన కిషోర్ థియేటర్ దగ్గర సర్వీస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ పోలీసుల కోసం ఏర్పాటు చేసిన పోస్ట్ను తొలగించారు. ట్రాఫిక్ పోస్ట్ను సర్వీస్ రోడ్డుపై ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వచ్చే వందలాది వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోస్ట్ దగ్గరే స్పీడ్ బ్రేకర్ కూడా ఉండడంతో రోడ్డు మరింత ఇరుకై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని V3 న్యూస్ కథనంగా ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన ట్రాఫిక్ ఎస్ఐ 24 గంటల్లోనే తమ సిబ్బంది, జేఏసీ సహాయంతో ట్రాఫిక్ పోస్ట్ను అక్కడి నుండి తొలగించారు. దీంతో V3 న్యూస్ ఛానల్ కు ట్రాఫిక్ ఎస్ఐకి పలువురు ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు 50 ఎమ్మెల్యే టికెట్లు,
8 ఎంపీ టికెట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ లాల్ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు ఏ పార్టీ మద్దతు ఇస్తుందో వారికే రానున్న ఎన్నికల్లో సహకరిస్తామని తేల్చి చెప్పారు. నాయకులకు ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు గుర్తొస్తారని ధ్వజమెత్తారు. బీసీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ₹1,00,000 కాకుండా 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులకు హాస్టల్ వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీలకు 50 ఎమ్మెల్యే టికెట్లు, 8 ఎంపీ టికెట్లు కేటాయించాలని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఇదే విధంగా మోసం చేస్తే మీ ఏ పార్టీలను ఊళ్ళో తిరగనీయం. బీసీలకు ఏ పార్టీ 50% టికెట్లు డిక్లేర్ చేస్తేనే ఆ పార్టీని తీసుకొని మేము ముందుకెళ్తాం. ఈ వచ్చే ఎలక్షన్ల బీసీల మీద బీసీలను ఎవరు తొక్కాలని చూసారో వాళ్ళ పార్టీని బీసీలు కాళ్ళ కింద తొక్కేశాయని చెప్పి మేము హెచ్చరిస్తాం. ఇట్లా ఒక 1000 మందికి 2000 మందికి ఇచ్చి బీసీలను మోసం చేద్దాం అనుకుంటున్నారు మీరు. ఇంతకు ముందు 2018లో 5,70,000 మంది అప్లై చేసుకుంటే 10,000 మందికి ఏదైనా మోసం చేసారు. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ ఒకసారి మోసం చేద్దాం అనుకుంటున్నారు. ₹1,00,000 1,00,000 వద్దు, మీరు భిక్షం వద్దు, 10 లక్షలు ఇవ్వండి, పిల్లల ఫీజులన్నీ మాఫ్ చేయండి, హాస్టల్ బిల్డింగ్లు కట్టండి, హాస్టల్ విద్యార్థులకు మంచిగా పూటకు భోజనాలు కరెక్ట్ పెట్టండి. ఇవన్నీ చేయకుండా మీరు ఏదో బీసీలను మమ్మల్ని వేరే పార్టీలు తిరుగుతున్నారు. అవన్నీ తప్పు. మీ తప్పులు, మీరు చేసిన తప్పులు కప్పడకుండా ఇవన్నీ బంద్ చేసుకోండి. బంద్ చేసుకొని టిఆర్ఎస్ లో ఉన్న బీసీ గౌరవ బీసీ నాయకులారా, గౌరవ బీసీ మంత్రులారా, మీరందరూ 50% ఎమ్మెల్యే టికెట్లు ముందు రేపు ఎల్లుండో మీరు ఒట్టి మీటింగులు పెడితే మేము ఎవరు నమ్మరు. మీరు మొత్తం బీసీలకు మోసం చేసిన డబల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, బీసీలకు రుణమాఫీ లేదు, బీసీలకు ₹1,00,000 10 లక్షలు ఇస్తామని అవి లేవు, బీసీలకు హాస్టల్ బిల్డింగ్లు కట్టలేరు, ఏ బీసీలకు జాబ్ లేయలేరు. ఇప్పుడు జాబ్ లేసి ఎవరు ఎక్కుంటారు? బీసీ జనాభా ఎక్కువ ఉన్నారు, బీసీ పిల్లలు ఎక్కువ ఉంటారు. మీరు అన్ని విధాల మోసం చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో సమస్యలపై పోరాడేందుకు ప్రతిపక్షాలకు ఛాన్సే లేదు. కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి వ్యాఖ్య. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క వర్గానికే కొమ్ము కాస్తే సహించాం. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య స్పష్టీకరణ. బెడ్ మీద మూత్రం పోసిందని బాలికపై మారుతండ్రి పైశాచికత్వం. గమనించిన స్కూల్ టీచర్ ఆరా తీసి అధికారులకు ఫిర్యాదు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించండి. ముత్యంపేట నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు కాంగ్రెస్ నేతల పాదయాత్ర. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.